టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరుస గాయాలతో జట్టుకు దూరమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2023లో గాయపడిన రాహుల్ గతేడాది ఆసియా కప్ లో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత వరల్డ్ కప్, దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే టెస్ట్ సిరీస్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడాడు. అనంతరం ఉప్పల్ టెస్ట్ లో మరోసారి గాయపడ్డాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ తో చివరి 3 టెస్టులకు ఎంపికయ్యాడు. 90% ఫిట్ గా ఉన్నాడని, భారత జట్టుతో చేరతాడని బీసీసీఐ పేర్కొంది. కానీ కట్ చేస్తే ఇంగ్లాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో జట్టులో రాహుల్ చోటు ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ లో సంచలన ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్ లో భారత జట్టులో చోటు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే సమయంలో రాహుల్ గాయపడడం అతనికి మరింత ప్రతికూలంగా మారింది. అయితే రాహుల్ గాయంపై, అతని భవిష్యత్తుపై బీసీసీఐ వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. లండన్ లో అత్యుత్తమ వైద్య నిపుణులతో కేఎల్ రాహుల్ చికిత్స తీసుకుంటున్నాడని, త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీకి వస్తాడని తెలిపాయి. ఎన్సీఏ నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చాక ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడని వెల్లడించాయి. అలాగే టీ20 ప్రపంచ కప్ కు రాహుల్ వికెట్ కీపర్, బ్యాటర్లా ఎంపికయ్యేలా సెలెక్టర్ల దృష్టిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఐపీఎల్ లో రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు.